నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, ఫైనాన్షియల్ గా ఇబ్బందులు పడేవాళ్ళు ఒకటే ఉంటది వాళ్ళ థాట్ ప్రాసెస్. ఇమ్మీడియట్ గా ఇబ్బందులన్నీ తొలగిపోవాలి, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, యాసప్ అంటాం కదా. ఎంత ఫాస్ట్ గా వీలైతే అంత ఫాస్ట్ గా ఇబ్బందులు తొలగిపోవాలి. ఎందుకంటే పరిస్థితిని అనుభవించేటటువంటి ఓపికలు ఎవరికీ లేవు, టు బి ఆనెస్ట్. ఇట్లా చాలా త్వరగా మన ఈ ఆర్థిక పరమైన ఇబ్బందుల నుంచి బయటపడాలి, లేకపోతే మనీని అట్రాక్ట్ చేయాలి అని అంటే ఏం చేయాల్సి ఉంటుంది? చాలా మందికి ఫైనాన్షియల్ గా ఇబ్బందులు ఉన్నప్పుడు ఓపిక కంటే కూడా ధైర్యం ఉండదు. అంటే ఆ ధైర్యం అంటే ఎలా దీని నుంచి బయటపడతాము, అనే క్వశ్చన్ మార్క్ ని నింపేసుకుంటారు. దానికి ఆన్సర్ దొరకక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. మనం చేయాల్సింది ఏంటి ఫస్ట్ అంటే, మన ఆర్థికంగా మన పరిస్థితి ఏంటి, అసలు మనం ఎంత ఖర్చు పెడుతున్నాము, ఎంత దాస్తున్నాము, దాచిన తర్వాత ఖర్చు పెడుతున్నామా, ఖర్చు పెట్టేసిన తర్వాత మిగిలింది దాస్తున్నామా అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు నేను చెప్పేది ముందు దాయండి, తర్వాత ఖర్చు పెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఈ మధ్య కాలంలో కూడా నేను నీకు చెప్పాను, గుర్తుందా? ఈ మధ్య కాలంలో ఇంత బిజీ షెడ్యూల్లో నేను ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాను అని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకొని అవన్నీ కట్ ఆఫ్ చేసిన తర్వాత ఆ నెల నేను 10 days లో ఎంత హ్యాపీగా నేను ఫీల్ అయ్యాను, ఎంత ప్రాస్పెరిటీ నేను అనుభవించాను అనేది నేను మీకు చెప్పాను. సో మనం ఒక్కొక్కసారి ఇది చాలా అవసరము అని చెప్పి ఖర్చు పెట్టేసుకుంటూ ఉంటాం, కానీ ఆ అవసరమే ఒక్కొక్కసారి లగ్జరీగా మారుతూ ఉంటుంది. దాన్ని మనం కట్ చేసుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్. అయితే చాలా రోజుల నుంచి నేను విన్నది ఏంటి అంటే, మాకు ఫైనాన్షియల్ బ్లాక్స్ ఉన్నాయి, మాకు చాలా దగ్గర వరకు వస్తుందమ్మా, మీరు 520741 రాసుకుంటున్నాం, దగ్గర వరకు వచ్చి మాకు పనులు ఆగిపోతున్నాయి అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఏంటి అంటే, గోల్డ్ కలర్ కీ ఒక్కటి దొరుకుతుంది, దాన్ని కుబేర్ కుంజ్ కీ అంటారు. దాన్ని కుబేర్ కుంజి కీ అని అంటాం అనమాట. ఆ కీ అనేది మన పర్స్ లో పెట్టుకోవడము, లేకపోతే గనక మన అల్మారాలో, మన డ్రాలో, లాకర్ లో పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మీకు కుదిరితే కనుక 2 keys కొనుక్కోండి, ఒకటి మీ హ్యాండ్ బ్యాగ్ లో వేసుకోండి, అలాగే ఒకటి మీ లాకర్ లో కూడా పెట్టుకోండి, డబ్బులు దాచే చోట పెట్టుకోండి. ఎక్కడ దొరుకుతాయి? ఆన్లైన్ లో దొరుకుతాయి. కుబేర్ కుంజ్ కీస్ అంటే దొరికిపోతాయి. మీకు చక్కగా గోల్డ్ కలర్ లో చాలా బాగుంటుంది చూడంగానే. అయితే కీకి ఒక ప్రత్యేకమైన మన జీవన విధానంలో ఎలాంటిదైనా లాక్ ఓపెన్ చేయడం అనేది ఉంటుంది అనమాట. అంటే ఫైనాన్షియల్ గా మీకు బ్లాక్స్ ఉన్నాయి, లాక్ వేసేసి ఉంది ఎక్కడో అన్నప్పుడు, మీకు ఆర్డర్ చేసుకునేటప్పుడు మీకు ఏది ఆర్డర్ చేసుకోవాలనిపిస్తుంది, మనసుకి చూడంగానే అబ్బా ఇది బాగుంది చాలా అన్నది మీకు ఏది అనిపిస్తే అది కొనుక్కోండి. జనరల్ గా ఎవరైనా ఏం చెప్తారు, నా దగ్గర ఉన్నాయి మీరు కొనుక్కోండి అంటారు, అవునా కదా? కానీ నేనేం చెప్తున్నా మీరు వినండి క్లియర్ గా. కుబేర్ కుంజ్ కీజ్ ఆన్లైన్ అని కొట్టంగానే ఫొటోస్ వస్తాయి కదా, మీకు ఏది చూడంగానే మీకు అది కొనుక్కోవాలనిపించింది అది కొనుక్కోండి. ఎందుకు అని అంటే, మీకు ఎక్కడైతే బ్లాగ్స్ ఉన్నాయో ఆ బ్లాగ్స్ కి సరిపడాకి యూనివర్సిటీ చూపిస్తోంది అనేది గుర్తుపెట్టుకోండి, అది ఇంపార్టెంట్. ఓకే, అలా మనకు ఆ కనెక్ట్ దొరికింది కాబట్టి అదే అని అనుకోండి, మీరు ఆర్డర్ చేసుకోండి. చక్కగా ఇంటికి రాగానే అది వచ్చిన బాక్స్ ని కూడా పడేయకండి, అవన్నీ కూడా ఒక లివింగ్ రూమ్ లో ఎక్కడైనా మీరు మామూలుగా దాచే చోట దాచేసేయండి. ఆ కీని మాత్రం దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టుకొని, ఇది ఆర్థిక పరిస్థితుల్ని ఇంప్రూవ్ చేయడానికి నాకు దొరికింది అనేది నేను గట్టిగా నమ్ముతున్నాను అని చెప్పి మీరు తప్పకుండా ఎటువంటి పరిస్థితుల్లోనూ దానికి చక్కగా పూజ చేస్తారు. ఏం చేస్తారు, కుబేర దీపం పెట్టండి, లక్ష్మీ అమ్మవారిది చదువుకోండి, పసుపు కుంకుమ వేయండి, మీ ఇష్టం, మీకు ఎలా పూజ చేయాలనిపిస్తే అట్లా. పెట్టేటప్పుడు ఒక ప్లేట్ లో పెట్టండి. ఇక్కడ మళ్ళీ స్టీల్ ప్లేట్ కాకుండా ఇంకే ప్లేట్ అయినా పెట్టచ్చు. పూజ రూమ్ లో స్టీల్ ని తీసుకెళ్ళకండి, అది ఇంపార్టెంట్. ఓకే, చక్కగా అలా మీరు పూజ చేసిన తర్వాత నెక్స్ట్ డే బీరువాలో పెట్టుకోండి, పర్స్ లో పెట్టుకోండి, మీ ఇష్టం. అలా మీకు ఒకటే కొనుక్కోవాలనుకుంటే ఒకటే కొనుక్కోండి, తప్పేమీ లేదు. ఈ ఫైనాన్షియల్ బ్లాక్స్ అన్ని కూడా క్లియర్ అవ్వడం అనేది నెమ్మదిగా ఒక 1 month లోనే స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఓకే, అలా అయితే
మీకు అలా డబ్బు రావడం మొదలుపెట్టిన తర్వాత ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటి అంటే మీ డబ్బుని ఒక కన్స్ట్రక్టివ్ పర్పస్ కోసం మాత్రమే యూజ్ చేయడం. అంటే కన్స్ట్రక్టివ్ పర్పస్ అంటే ఏంటి అని అంటే పిల్లల ఫీజు కట్టడం, అప్పు తీర్చడం, ఇల్లు కట్టుకోవడం, లేదంటే మీకు ఎవరికన్నా మీరు అప్పు ఉన్నారు వేరే వాళ్ళ దగ్గర నుంచి, వాళ్ళకి వేరే మీరు అప్పు ఇచ్చారు, మీకు అనుకోకుండా ఒక కొంచెం డబ్బు వచ్చింది, ఫస్ట్ మీ అప్పు తీర్చేసేయండి. ఇక్కడ మీకు ఫస్ట్ మీరు ఇక్కడ 2 రూపాయలకి వడ్డీ తీసుకొని చాలా మంది 3 రూపాయలకి పైన వేసుకుని ఇచ్చిన వాళ్ళు ఉంటారు. మీకు అనుకోకుండా ఫస్ట్ డబ్బు వస్తే వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా ముందు మీ అప్పు తీర్చేసేయండి. అవతల వాళ్ళకి కూడా బడ్డని తగ్గించండి. అంటే ఇవాళ నుంచి 3 రూపాయలు కాదురా 2 రూపాయలే ఉండాలి. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఆ నిజాయితీగా ఉంటే డబ్బు మిమ్మల్ని అస్సలు వదలదండి, వదలదు. ఇక్కడి నుంచి మీరు 2 రూపాయలు తీసుకొని అక్కడ 3 రూపాయలకి ఇవ్వడం ఓకే, మీరు కష్టపడుతున్నారు, మీ మాటను ఉపయోగించుకున్నారు, ఏదో 1 రూపాయి వస్తుంది అనుకున్నారు, అంతవరకు ఓకే. కానీ ఎప్పుడైతే మీరు ఇది తీర్చేశారో అక్కడి నుంచి మీకు 2 రూపాయలు వస్తుందిగా, అక్కడ మీరు ఆలోచించండి, 1 రూపీ బదులు 2 రూపీస్ వస్తుంది మీకు అక్కడి నుంచి. అక్కడ మనం దాన్ని గుర్తించి అది చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటివి మీరు చేసుకొని ఒక కన్స్ట్రక్టివ్ విధానంలో, అంటే ప్లాన్ ప్రకారంగా వెళ్తే ఒక 1 ఇయర్ లోపల మీరు ఫైనాన్షియల్ గా గెయిన్ తప్పకుండా చూస్తారు. ఈ కీ అనేది మీకు అంత బాగా ఉపయోగపడుతుంది. అనవసరమైన ఖర్చులు అవ్వడం ఆగిపోతుంది. ఏదన్నా రాగానే ఆ కీని గుర్తు చేసుకోండి, ఆ బ్లాకేజెస్ అన్ని కూడా ఓపెన్ అవుతున్నాయి, మనవి ఫైనాన్షియల్ బ్లాక్స్ అన్ని కూడా ఓపెన్ అవుతున్నాయి. అలాగే మీరు 91688 అని చెప్పాను బ్లాకేజెస్ ఓపెన్ చేయడానికి. 91688 అది అనుకుంటూ ఉండండి. తప్పకుండా మీకు ఫైనాన్షియల్ గా 520741 అయితే నిన్న కూడా చెప్పారు మేడం. 520741 రాసుకున్న తర్వాత అప్పు చేయలేదండి నేను, నా కుటుంబ పోషణార్థం నేను ఏ పని చేస్తున్నాను అనేది పక్కకు పెట్టండి, కానీ నేను అప్పు చేయలేదు, నాకు చాలా సంతోషంగా ఉంది. అంతకన్నా ఏమిటి, జీరోలోకి వెళ్ళట్లేదు, మైనస్ లోకి వెళ్ళట్లేదు, ఈవెన్ వీఆర్ ఇన్ జీరో, దట్ ఈస్ ఓకే. మైనస్ లోకి వెళ్ళట్లేదు అని చెప్పి చెప్పారు, నాకు సంతోషంగా ఉంది. అలా ఈ కుబేర్ కుంజ్కి అనేది తప్పకుండా తెచ్చుకోండి. నాకు నేను ఎక్కడికి వెళ్ళినప్పుడు ఈ కీ అనేది నాకు వచ్చింది అని అంటే, కీ ఒకటి ఇచ్చారేంటా అనుకున్నాను నేను, కానీ తర్వాత మేనిఫెస్టేషన్ బుక్ చదివితే అవును కదా అని అనిపించింది. పూరి జగన్నాథ్కి వెళ్ళినప్పుడు అక్కడ బేడి ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చారు నాకు ఆ కీ, ఇది పెట్టుకోండి పర్సులో అని చెప్పి ఇచ్చారనమాట. వాళ్ళు పూజ చేసుకున్నాక అది నేను తీసుకురావడము, అనుకోకుండా దత్తాత్రేయ స్వామి దగ్గర పెట్టడము, అనుకోకుండానే అన్ని పనులు అవ్వడం అనేది జరిగిందనమాట. ఎప్పటికప్పుడు మనకి ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు మనం అప్పు చేయకుండా డబ్బు సమకూరడం అనేది ఆ భగవంతుని ప్రసాదంగా భావించాలి. థ్యాంక్స్ టు ద యూనివర్స్, నిజంగా అట్లా అప్పు చేయకుండా చేసినందుకు. తప్పకుండా అఫోర్డబుల్ ఉంటుంది అక్క, అఫోర్డబుల్ ఉంటుంది, జస్ట్ 200-300 ఉంటుంది, అంతకంటే ఏమి ఉండదు, అఫోర్డబుల్ ఉంటుంది. రైట్. సో ఒకవేళ 2 కీస్ తెచ్చుకుంటే ఒకటి దేవుడి ఒకటి బీరువాలో ఉంటే ఒకటి హ్యాండ్ బ్యాగ్ లో ఉంటుంది. ఎట్లాంటి ఇప్పుడు మరి అమ్మాయిల హ్యాండ్ బ్యాగ్ లో ఉంటే పర్వాలేదా, పీరియడ్స్ నేను ఎప్పుడు కూడా చెప్తాను, కొత్త సబ్స్క్రైబర్స్ అదే మాట చెప్తున్నా, ఇప్పుడు కూడా మీ హ్యాండ్ బ్యాగ్ లో మనం పీరియడ్స్ ఉన్నప్పుడు ముట్టుకొని సెక్షన్ అనేది ఒకటి ఉండాలి. దాని జోలికి వెళ్ళం మనం, ఊరికే వెళ్ళము, ఊరికే దాన్ని ముట్టుకోవడం అట్లాంటివి చేయని సెక్షన్ ఒకటి పెట్టుకోండి. చిన్న పర్స్ ఉంటుంది లోపల, అది కొంచెం పెద్దగా ఉన్నది తీసుకోండి, కాస్త మీ చేయి దూరి పెట్టేదాకా, అందులో ఆ కీ సరిపోతుంది. లేదు అంటే ఒక కవర్ లో పెట్టేసి పక్కకు పెట్టేసేయండి. పౌచ్ లాంటిది పెట్టుకోవచ్చు, చిన్న పౌచ్ లాంటిది కూడా పెట్టుకోవచ్చు, పొడుగ్గా ఉన్నాయి, ఒక్కొక్కసారి పెద్దవి దొరుకుతాయి మనకి, అవి చక్కగా పిల్లలకి ఇప్పుడు ఈ పెన్సిల్ స్కేళ్లు పెట్టడానికి పౌచ్లు వస్తున్నాయి కదా, అది కూడా పర్సులే. ఇప్పుడు కంపాస్ బాక్స్ కూడా పర్స్ అయిపోయాయి. అవును, ఈ క్లచెస్ అన్ని కంపాస్ బాక్స్ లోనే ఉంటున్నాయి, ఏది క్లచ్ ఏది బాక్స్. రైట్, ఓకే, అట్లా పెట్టుకుంటే సరిపోతుంది. రైట్, బ్యూటిఫుల్. కుబేరా కీ అంతేనా, కుబేర కుంజ్ కీ, కుబేర్ కుంజ్ అంటారు, కుబేర కుంజ్, బ్యూటిఫుల్ కుంజ్ అంటారు, కుబేర్ కుంజ్. థ్యాంక్ యూ సో మచ్ అక్క, నమస్తే. నమస్తే.